చూసారు కదా! ఇప్పుడు నా దగ్గర ఇంకో మా అన్న తీసుకొస్తున్నారు. చూడండి ఇక్కడ కూడా పడిందనమాట ఎలక. చూడండి ఎంత పెద్ద ఎలకలు పడ్డాయో. ఇవే పంటను నాశనం చేస్తున్నాయనమాట. ఎక్కడికక్కడ కొరికేసి ఎలక కొరికి పంట ఎలా నాశనం చేసో కూడా మీకు వీడియోలో పెడతాను. చూడండి. ఈయన దగ్గర అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. దగ్గర దగ్గర చాలా ఎలకలు పడ్డాయి. చిన్నది కాడి నుంచి పెద్దవి అన్నీ కూడా పడిపోయినాయి అనమాట. ఒకవేళ మీకు కూడా ఇలా పంట నష్టపోతున్నాం, పంట చేతిలోకి రావట్లేదు అనుకుంటే కనుక మనోడి నెంబర్ మీకు అయితే పెడతాను. మనోడిని కాంటాక్ట్ అవ్వండి. మనోడు కొంచెం రీజనబుల్గానే తీసుకుంటున్నాడు. బుట్ట వచ్చేసి 700 అంటే కొంచెం దూరం అయితే ట్రాన్స్పోర్ట్ అయితే పెరుగుద్ది అనమాట. మీరు కావాలనుకుంటే ఆయన్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇలాంటి పాత పద్ధతిలో ఎలకలు పట్టడం అంటే చాలా అరుదైన విషయమే. ఎందుకంటే చాలామంది ముందుకు రావట్లేదు ఇలాంటి ఈ పనులు చేయడానికి. అయినా సరే అన్న కొంచెం ధైర్యం చేసి ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మీరందరూ. అంటే యానిమల్ చంపడం మా ఉద్దేశం కాదు. కాకపోతే పంటను నష్టపోతున్నారు. రైతు అన్నవాడు నష్టపోతాడు కాబట్టి దీన్ని చంపేస్తున్నాం. కొంతమంది అయితే దీన్ని పట్టి వేరే దిక్కున వదిలేస్తారనమాట. ఒకవేళ దీన్ని ఎక్కడ వదిలినా సరే మళ్ళీ మళ్ళీ చేలోకి వస్తే మళ్ళీ రైతుకి నష్టం కలిగిస్తూనే ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే దీన్ని ఇంక చంపక తప్పట్లేదు. మీరు నన్ను అందరూ క్షమించాలి. కాకపోతే ఇలా అయితే పంట అంతా నష్టమైపోతుంది. రైతు వెనకబడుతూ ఉంటాడు అనమాట. సో దానికంటే ఇదని చేస్తున్నాను. వీలైతే క్షమించండి. చూడండి అన్న. నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు రైతు అనే యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టుబాబు. ఈ రోజు ఏంటంటే అన్న మా పొలంలో ఎక్కడ పడితే అక్కడ ఎలకలు అయితే ఎక్కువ కొట్టేశారనమాట. నాకు ఇంత ముందు పంటలో ఇలాంటివి రాలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువైపోయినాయి. నేను కూడా పైనుంచి ఏంటంటే ఈ పెస్టిసైడ్స్ ఏదో వాడడం తగ్గించాను కానీ చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. చేను కూడా కొంచెం దెబ్బతింది. దానికి ఏంటంటే ముందు మనం పరిష్కారం ఏంటంటే ఎలకలు పట్టించాలి. దానికైనా అన్నగారు వచ్చారనమాట. ఈయన చుట్టుపక్కల ఏ గ్రామాలకైనా రాజమండ్రి ఇలా చుట్టుపక్కల ఈ ఈ సరౌండింగ్లో ఎక్కడున్నా సరే ఎలకలు పడడానికి అయితే వీళ్ళు వస్తారనమాట. ఒకవేళ మీకు కూడా ఇబ్బంది ఉంటే కనుక ఖచ్చితంగా మనోడి నెంబర్ అయితే మీకు స్క్రీన్ పైన వేస్తాను. ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే చూడండి అంటే ఇప్పుడైతే ఎలకల బోన్ పెడుతున్నాం. చూడండి ఇది ఎలకల బోన్ అనమాట. అన్న చూడండి ఏ విధంగా పెట్టాలో చెప్తారు. పెట్టాలండి. ఆ, ఇందులో పెట్టి ఉమ్, దీనికి పెట్టి ఇలా చూడాలండి. ఆ. ఇలా ఎలకొస్తే ఇలా పడిపోద్దండి. ఎలక రాగానే ఇలా పడిపోద్ది అని చెప్తున్నారు. అంటే ఎలక చచ్చిపోద్ది. దాని తర్వాత చూపిస్తారు. అంటే ఇప్పుడు చూడండి మనం ఒకవేళ మీరు తయారు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. కాకపోతే అన్నాళ్ళంటే చాలా ఇందులో ఎన్నో సంవత్సరాల అనుభవం ఉందాం కాబట్టి ఎక్కడెక్కడ ఎలక ఉందని చూసి చెప్పగలే అంత అనుభవం ఉంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక డైరెక్ట్ మన ఓన్ని నెంబర్ మీకు పెడతానమాట. ఒకవేళ మీ ఎన్ని ఎకరాలకైనా వీళ్ళు సప్లై అన్నది చేస్తారనమాట. నాకు ఇప్పటి నుంచి వీళ్ళు పెడతారు కానీ నాకు ఇప్పుడు వరకు ఈ ఎలకల బాధ అన్నది రాలేదు. కాకపోతే ఇప్పుడైతే నాకు చాలా ఎక్కువ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. చూడండి ఈ విధంగా అయితే పొలం అంతా పెట్టేస్తున్నాను. నేనైతే మామూలుగా 2 బుట్టలు తెచ్చారు. 2 బుట్టలు అయితే పెట్టేస్తున్నాను అనమాట. రేపు ఫుల్ వీడియో చేస్తాను. అంటే ఈ రోజు మార్నింగ్ పెడుతున్నాం. మళ్ళీ రేపు మార్నింగ్ చేస్తారనమాట. ఒకవేళ ఎన్ని పడ్డాయి ఏంటి ఈ మొత్తం ఫుల్ వీడియో మీకు చేసి పెడతాను. చూడండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకవేళ మీకు కూడా ఇలాగ పొలాల్లో ఎలకలు గట్ట పట్టాలి, ఒకవేళ ఎలకల బాధ ఎక్కువ ఉందని అనిపిస్తే కనుక మన ఓన్ని ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వండి. ఆయన నెంబర్ పెడతాను. ఎటువైపు ఎంత దూరంలో ఉన్నా సరే ఆయన మీ దగ్గరికి వచ్చి ఈ ఎలకల బాధ అనేది తీస్తారు. ఎందుకంటే చేతి చూస్తుండగా చేను అంతా మనకి చేయి జారిపోయే అవకాశం ఉంది. నేను మామూలుగా చేను అంతా మనం చూడడానికి బాగానే ఉంటుంది. కాకపోతే మధ్య మధ్యలో మాత్రం ఎలకలన్నీ కొట్టేస్తున్నాయి అన్న. నేను చూశాను చాలా ఇబ్బందిగా ఉంది. దానివల్లే ఆయన్ని నిన్న ఫోన్ చేశాను. ఈ రోజు వచ్చారనమాట. ఖచ్చితంగా ఒకవేళ మీకు ఈ బాధ ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన అయితే కాంటాక్ట్ అవ్వండి అన్న. పెట్టండి. ఇలా చూపిండి.